కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పుకుని బీఆర్ఎస్ సర్కార్ ఎడాపెడా అప్పులు చేసిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తెలిపింది. ఈ అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండగా మారాయని కాగ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక నిర్వహణలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని కాగ్ మండిపడింది. అంతేకాదు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించలేదని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థలోని లోపాలను కూడా కంట్రోలర్ అండ్ జనరల్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తీరుతెన్నులపై 2022 మార్చితో ముగిసిన ఏడాదికి చెందిన విశ్లేషణను నివేదిక రూపంలో తాజాగా తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టింది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులు రానున్న 10 సంవత్సరాల్లో వడ్డీతో సహా తీర్చాల్సి ఉందని ఈ రిపోర్టు వెల్లడించింది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేసిన అప్పుల భారం ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని నివేదిక కుండబద్దలు కొట్టింది. గులాబీ పార్టీ ప్రభుత్వానికి ఏడాదికేడాది పన్నుల రూపంలో ఆదాయం పెరిగిన విషయాన్ని కంట్రోలర్ అండ్ జనరల్ నివేదిక ప్రస్తావించింది. అయితే సర్కార్కు ఆదాయం పెరిగినా మిగులు కనిపించడం లేదని కంట్రోలర్ అండ్ జనరల్ వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా దళిత బంధు అంశాన్ని కాగ్ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. దళిత బంధు పథకానికి పెద్ద ఎత్తున నిధులున్నా లబ్ధిదారులకు అందడంలో జాప్యం జరిగిందని కాగ్ రిపోర్టు వెల్లడించింది. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక నిర్వహణ సైతం బాగాలేదని కంట్రోలర్ అండ్ జనరల్ నివేదిక పేర్కొంది. తెలంగాణలోని మొత్తం 67 కార్పొరేషన్లలో 39 సంస్థలు మాత్రమే లెక్కలు సమర్పించాయని రిపోర్టు వెల్లడించింది. వీటిలో 17 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా 18 కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల నష్టం దాదాపు 56,613 కోట్ల మేర ఉందని కాగ్ స్పష్టం చేసింది. అయితే కేవలం 12 సంస్థలే తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి స్టేట్మెంట్లు ఇచ్చాయని కాగ్ నివేదిక పేర్కొంది. 51 సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో గత సర్కార్ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక నిర్వహణలో అనేక లోపాలున్నాయని కంట్రోలర్ అండ్ జనరల్ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి ప్రారంభించిన కొత్తలో వివిధ ప్రాంతాల నుంచి బస్సులు పెట్టి రైతులను తీసుకెళ్లి చూపించి ఈ అద్భుతాన్ని కేసీఆర్ గారు సృష్టించారు. ఇది దేశానికి ఆదర్శము. దేశంలో అందరు ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వాలు చంద్రశేఖరరావు నిర్మించిన కాళేశ్వరంని కాపీ కొట్టాలని పదే పదే చెప్పారు. ఇప్పుడు వర్షాలు లేవు, ఎండలు లేవు, గాలి లేదు, తుఫాన్ లేదు, ఏది లేకున్నా మీరు నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? దీంట్లో ప్రధానంగా నాణ్యతా లోపం ఉండడం వల్లనే కదా. అంటే వానొస్తే మునిగిపోయేది, గాలి వస్తే కొట్టుకుపోయేదానికి 1,50,000 కోట్లు అంచనాలేసి 1,00,000 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావిస్తూ ఇందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 66,854 కోట్ల అసలు, దాని మీద వడ్డీ కలిపి మొత్తం 1.41 లక్షల కోట్లు ఉంటుందని నివేదిక వివరించింది. దీంతో పాటు ద్రవ్య జవాబుదారీ చట్టం, నిర్వహణ చట్టం, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించిందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ఉల్లంఘన కూడా జరిగిందని ఈ రిపోర్టు పేర్కొంది. ప్రజల కనీస అవసరాలకు తాము పెద్దపీట వేశామని గులాబీ పార్టీ ప్రభుత్వం చెప్పుకోవడాన్ని కాగ్ రిపోర్టు అపహాస్యం చేసింది. ప్రాధాన్యం ఇవ్వాల్సిన విద్యా, వైద్య రంగాలకు బీఆర్ఎస్ సర్కార్ ఆయా బడ్జెట్లలో తక్కువ నిధులు కేటాయించిందని కంట్రోలర్ అండ్ జనరల్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అలాగే సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు గులాబీ పార్టీ చెప్పుకోవడాన్ని కాగ్ రిపోర్టు తప్పుపట్టింది. లెక్కలు పరిశీలిస్తే సంక్షేమ రంగానికి బీఆర్ఎస్ సర్కార్ తక్కువ నిధులే కేటాయించిందని కాగ్ రిపోర్టు కుండబద్దలు కొట్టింది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునేలా డీపీఆర్లో పాత ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఈ రిపోర్టు ప్రస్తావించింది. అయితే 3rd టీఎంసీని కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్ట్ డిజైన్లో గులాబీ పార్టీ ప్రభుత్వం మార్పులు చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టిందని కంట్రోలర్ అండ్ జనరల్ నివేదిక వెల్లడించింది. అంతేకాదు 3rd టీఎంసీ నీరు వాడుకోవడానికి సంబంధించి కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను కూడా తీసుకోలేదని కాగ్ ఎత్తిచూపింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి వాడే పంప్ సెట్లకు విద్యుత్ రూపంలో ఏడాదికి 8,459 మెగావాట్లు అవసరం ఉంటుంది.
ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 46.82% అని వివరించింది. అన్ని పంపులు ఒకేసారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్లు అవసరమవుతుందని కాగ్ నివేదిక పేర్కొంది. మొత్తం మీద కాళేశ్వరం కరెంటు బిల్లులు ప్రభుత్వానికి గుదిబండగా మారాయని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఇన్నాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంది. అయితే గులాబీ పార్టీ ప్రభుత్వం చేసుకున్న ప్రచారంలో వాస్తవాలు లేవని కాగ్ నివేదికతో వెల్లడైంది.